కల్పితాల మీద తీసే సినిమాలు ఎన్ని ఉంటాయో నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసే సినిమాలు కూడా అన్నే ఉంటాయి. అందులో ఒకటే మంజుమల్ బాయ్స్ సినిమా. రీసెంట్ గానే మలయాళంలో గునా కేవ్స్ అనే కాన్సెప్ట్ మీద రిలీజ్ అయిన ఈ సినిమా 20 కోట్లు పెట్టి తీస్తే 220 కోట్లకు పైగా సంపాదించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా స్టోరీ ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారని మాత్రమే మనందరికి తెలుసు. కానీ ఆ ట్రూ ఇన్సిడెంట్ ఏంటి? ఆ గునా కేవ్స్ ఎక్కడుంది? ఆ కేవ్స్ ని ద డెవిల్స్ కిచెన్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఎంతమంది ఆ కేవ్స్ లోకి వెళ్ళి చనిపోయారు? ఎంతమంది బ్రతికి బయటపడ్డారు? అసలు మహాభారతంలోని పాండవులకి ఈ గునా కేవ్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. తమిళనాడులోని కొడైకెనాల్లో ఉండే ఒక వండర్ఫుల్ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ హారబుల్ ప్లేస్ డ్యూ టు ఇట్స్ ఫార్మేషన్ అండ్ హాంటెడ్ స్టోరీ. 1821లో బిఎస్ వార్డ్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఈ కేవ్స్లో ఉండే ఒక మిస్టీరియస్ హోల్ని కనిపెట్టాడు. దగ్గర దాకా వెళ్తే గానీ తెలియలేదు అది హోల్ మాత్రమే కాదు, 2230 మీటర్ల లోతున్న ఒక లోయ అని. మన పురాణాల ప్రకారం మహాభారతంలోని పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో గునా కేవ్స్కి దగ్గరలోనే ఉండి భోజనం వండుకునేందుకు ఆ కేవ్స్ని ఒక వంటగదిలా వాడుకునేవారంట. ఆ గుహలో పాండవులు వంట వండుకోవడం వల్ల కిచెన్ అని పేరు వచ్చింది. అలాగే అందులో ఉన్న గబ్బిలాలని చూసి దయ్యాల వంటగది అని పేరు వచ్చింది. కేవ్స్ మరుగున పడిపోయిన కొన్ని సంవత్సరాలకి ద గ్రేట్ యాక్టర్ నట విశ్వరూపుడైన మన కమల్ హాసన్ గారి గునా సినిమా షూటింగ్ ఈ కేవ్స్ దగ్గర తీశారు. గునా కేవ్స్ ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అవ్వడానికి గునా సినిమా షూటింగ్ జరగడమో లేదా అందులో ఉండే ద డెవిల్స్ కిచెన్ అనే లోయ మాత్రమే కారణం కాదు. అక్కడ పెరిగే షోలా ట్రీస్ యొక్క రూట్స్ కేవ్స్ ఉన్న ఏరియా అంతా స్ప్రెడ్ అయ్యి కొంచెం వియర్డ్గా అండ్ ఆల్సో బ్యూటిఫుల్గా కనిపించడంతో విజిటర్స్కి మళ్ళీ విజిట్ చేయాలనిపించేది. గునా కేవ్స్కి వెళ్ళే దారంతా ఈ షోలా ట్రీస్ మరియు పైన్ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. ఈ కేవ్స్ని కొన్ని పర్టికులర్ సీజన్స్లో విజిట్ చేస్తే లైక్ ఏప్రిల్ టు జూన్ అండ్ ఆగస్ట్ టు సెప్టెంబర్ ఈ మంత్స్లో కానీ గునా కేవ్స్ని విజిట్ చేస్తే ట్రస్ట్ మీ యూ గైస్ కెన్ ఎంజాయ్ ఎ లాట్. గునా కేవ్స్ దగ్గర ఒకానొక సమయంలో కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తవ్వకాలలో కొన్ని కళాఖండాలు బయటపడ్డాయి. ప్రకృతిపై వారికి ఉన్న గౌరవం గురించి చెప్తున్నట్లు ఆ ఆర్టిఫాక్ట్స్లో ఉంది. గునా కేవ్స్ని విజిట్ చేయడానికి ఎంతమంది టూరిస్టులు వెళ్తారో అందులో కొంతమంది వాట్ యాక్చువల్లీ ఈజ్ గునా కేవ్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు ఆ గునా కేవ్స్లో ఉన్న లోయలో పడిపోయారు, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద డెవిల్స్ కిచెన్. అండ్ ఆల్సో లోయలో పడ్డ వాళ్ళు మిస్టీరియస్లీ కనిపించకుండా పోయారు. అన్నట్టు గునా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళి లోయలో పడిపోయిన వాళ్ళలో అప్పటి సెంట్రల్ మినిస్టర్ గారి మేనల్లుడు కూడా ఉన్నాడు. 15 లక్షలు ఇస్తాను, అంత్యక్రియలకు ఒక్క ఎముకనైనా తీసుకురండి అని పోలీసులను బ్రతిమలాడుకున్నారు సెంట్రల్ మినిస్టర్. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతారేమో అని పోలీసులు ఆ కేవ్స్లోకి వెళ్ళకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టి రోడ్ని క్లోజ్ చేశారు. ఇలా 16 మంది ఆ లోయలో పడి కనిపించకుండా పోయారు. అన్ని ఇన్సిడెంట్స్ అయ్యాకే గునా కేవ్స్ని ప్రపంచంలోనే ద డేంజరస్ కేవ్స్గా గుర్తించారు. ఇప్పుడు మనం మంజుమల్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి చెప్పాలంటే మనం 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2006 కేరళలో ఉండే కోచి అనే సిటీలో ఒక ఆర్ట్స్ క్లబ్లో పనిచేసే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వీళ్ళ పేర్లు చెప్తా, అప్పుడే ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అర్థమవుతుంది. వీళ్ళ పేర్లు వచ్చేసి సుభాష్, సిజు డేవిడ్, అజిక్సెన్, సుమారే, సుజిత్, సిజు, సావిత్, ఇన్సెన్, సుధీష్, సుమేష్ అండ్ అభిలాష్ మరియు ఒనిష్. మొత్తం 12 మంది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటారు, ఏ పని చేసినా కలిసే చేస్తారు. అయితే ఒకరోజు ఓనం సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి టూర్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. అప్పుడు ఫ్రెండ్స్లో ఒక అతను కొడైకెనాల్ వెళ్దాం రా అని సజెస్ట్ చేస్తారు. కొడైకెనాల్ రీచ్ అవ్వగానే కొంతమంది దేవుడి దర్శనానికి వెళ్తే మరికొంతమంది ఇంకో దర్శనానికి వెళ్ళారు. కొడైకెనాల్ అంతా తిరిగి బాగా ఎంజాయ్ చేశాక తిరిగి వెళ్ళిపోదాం అన్న టైంకి ఫ్రెండ్స్లో ఒక అతను గునా కేవ్స్కి వెళ్దాం రా అని సజెస్ట్ చేస్తాడు. అప్పటి వరకు గునా కేవ్స్ గురించి ఆ ఫ్రెండ్స్లో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు కమల్ హాసన్ గారి గునా సినిమా షూటింగ్ అక్కడే తీశారు రా అనగానే ఫ్రెండ్స్ అందరూ ఉత్సాహంతో గునా కేవ్స్కి బయలుదేరుతారు. గునా కేవ్స్ దగ్గరికి వెళ్ళాక చూస్తే చాలామంది టూరిస్టులు అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అందరూ అదే ఒరిజినల్ కేవ్స్ అనుకొని ఆనందపడిపోతూ ఉంటారు. లోపల అసలైన గుహ ఉంది అనగానే ఫ్రెండ్స్ అంతా కలిసి అసలైన కేవ్స్కి వెళ్దామని బయలుదేరుతుండగా ఒక గైడ్ వచ్చి అటు వెళ్ళకండి డేంజర్ అని ఆపడానికి ట్రై చేస్తాడు. గైడ్ని లెక్క చేయకుండా గునా కేవ్స్ యొక్క రెస్ట్రిక్టెడ్ గేట్ని దాటి లోపలికి వెళ్ళి చూస్తే గునా కేవ్స్ యొక్క అందం అంతా అక్కడే ఉంటుంది. ముందు పెద్ద పెద్ద కొండలు, మధ్యలో ఒక గుహ, నేలంతా షోలా ట్రీస్ యొక్క రూట్స్, చల్లని వాతావరణం. ఫ్రెండ్స్ అందరినీ ఒక పీక్స్లోకి తీసుకెళ్ళింది గునా కేవ్స్. అప్పుడు ఆ ఫ్రెండ్స్లో ఒకడైన సుభాష్ మరియు కొంతమంది ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకోవడానికి ఒక సైడ్ వెళ్తారు. మరికొంతమంది ఒక పెద్ద రాయి మీద వాళ్ళ గ్రూప్ నేమ్ అయిన మంజుమల్ బాయ్స్ అని రాస్తారు. మంజుమల్ బాయ్స్ అని రాశాక ఆ ఆర్ట్తో ఫోటో దిగాలని
అందరినీ పిలుస్తారు. ఫోటోలు దిగడానికి వెళ్ళిన వాళ్ళలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన సుభాష్ నడుస్తూ సడన్గా ఒక లోయలో పడిపోతాడు. సుభాష్ సౌండ్ ఏం చేయకపోయేసరికి ఆట పట్టిస్తున్నాడు అని అనుకుంటారు సుజిత్, సిజు డేవిడ్, మిగతా ఫ్రెండ్స్. కానీ దగ్గర దాకా వెళ్ళి ఆ లోయను చూస్తే తెలిసింది అది వాళ్ళు ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ లోతుందని. ఎంతటికీ సుభాష్ నోటి నుంచి సౌండ్ రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటారు. అప్పుడు లోయలో పడ్డ సుభాష్ 150 అడుగుల లోతు దాకా వెళ్ళి ఒక రాయి మీద పడతాడు. సుభాష్ ఒళ్ళంతా రక్తంతో చర్మం అంతా చీలిపోయి ఉంటుంది. ఆ నొప్పికి భరించలేక సుభాష్ గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ లోయ పైన ఉన్న సుజిత్ విని ఫ్రెండ్స్ అందరికీ సుభాష్ బ్రతికే ఉన్నాడని చెప్తాడు. సుభాష్ని పైకి తీసుకురావడానికి హెల్ప్ కోసం సుజిత్, అభిలాష్, సుమేష్ అండ్ సిజు బయటికి వెళ్తారు. కానీ ఆ లోయ గురించి తెలిసి ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అప్పుడు లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి హెల్ప్ కోసం అడిగితే ఇన్స్పెక్టర్ మీరే వాడిని చంపేసి లోయలో పడేసి అమాయకుల్లో వచ్చి మాకే కంప్లైంట్ ఇస్తారా అని సుజిత్, అభిలాష్, సుమేష్ అండ్ సిజుని కొడతారు. లాటర్ వాళ్ళు చెప్పింది నిజమే అని తెలిసాక హెల్ప్ చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో బయలుదేరతారు పోలీసులు. లోయలోకి దిగి సుభాష్ని కాపాడడానికి ఏ పోలీస్కి ధైర్యం రాదు. అప్పుడు ఫ్రెండ్స్లోంచి సిజు డేవిడ్ ముందుకొచ్చి నా ఫ్రెండ్ కోసం నేను లోయలోకి దిగుతాను అని అనగానే మొదట నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు పోలీసులు. కానీ లోయలోకి దిగి సుభాష్ని కాపాడడానికి ఎవరికీ ధైర్యం లేక సరే అని సిజు డేవిడ్ నడుముకి రోప్స్ కట్టి లోయలోకి దించుతారు. లోయలోకి దిగిన సిజు డేవిడ్కి చాలా ఇబ్బందుల తర్వాత సుభాష్ కనిపిస్తాడు. ఒంటి నిండా రక్తంతో గాయాలతో ఉన్న సుభాష్ని రెస్క్యూ చేసి లోయలోంచి బయటికి తీస్తాడు. సుభాష్ని కాపాడిన సిజు డేవిడ్కి 2008లో జీవన్ రక్షక్ పథక్ అనే అవార్డు గవర్నమెంట్ ఇచ్చింది. సో ప్రపంచంలోనే ద డెవిల్స్ కిచెన్ అని పిలువబడే అతి భయంకరమైన లోయ నుంచి బయటపడ్డ ఫస్ట్ పర్సన్ సుభాష్. సుభాష్ బయటపడ్డాక పోలీసులు ఆ లోయని పర్మనెంట్గా క్లోజ్ చేశారు. ఆ కేవ్స్కి వెళ్ళే రోడ్డును కూడా క్లోజ్ చేసి రిస్ట్రిక్టెడ్ బోర్డును పెట్టేశారు. గునా కేవ్స్ అండ్ మంజుమల్ బాయ్స్ యొక్క కథ ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కమెంట్ చేయండి. For more updates, subscribe to TKF and follow TKF on Instagram.